హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ ట్రీట్స్ బై రోజా. ఈ వీడియోలో కాకరకాయ కారం చేసి చూపిస్తున్నాను. కాకరకాయ చేదుగా ఉంటుందని చెప్పి కొంతమంది తినరు. పిల్లలైతే అసలు చెప్పవసరం లేదు కదా, ముందే వద్దనేస్తారు. నేను చెప్పిన ప్రాసెస్లో చేసి చూడండి, కొంచెం కూడా చేదు అనిపించదు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే 1 మంత్ వరకు దీన్ని స్టోర్ చేసుకోవచ్చు, అసలు పాడవదు. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా, సబ్స్క్రైబ్ చేసేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేను 5 మీడియం సైజ్ కాకరకాయలు తీసుకున్నాను. అంటే ఇవి 250 గ్రామ్స్ ఉంటాయి. వీటిని పైన కింద తొడల్ని కట్ చేసేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకున్నాక పైన సన్నగా చెక్కు తీసుకోవాలి. మరీ ఎక్కువగా అవసరం లేదు, లైట్గా పైన తీసుకుంటే చాలు. ఇలా తీయడం వల్ల 25% వరకు చేదు అనేది పోతుంది. ఇప్పుడు వీటన్నిటిని నీట్గా 2-3 టైమ్స్ క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న కాకరకాయల్ని నేను చూపిస్తున్నట్టు రౌండ్గా సన్నగా కట్ చేసుకోవాలి. కాకరకాయలు మరీ లావుగా కట్ చేయొద్దు, ఇలా సన్నగా కట్ చేసుకుంటేనే త్వరగా ఫ్రై అవుతాయి. చూసారు కదా, ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నవన్నీ ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇందులోకి 1/2 టీ స్పూన్ సాల్ట్, ఇంకా 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మొత్తం కలిసేలాగా స్పూన్తో కానీ హ్యాండ్తో కానీ మిక్స్ చేసుకోవాలి. ముక్కలన్నిటికీ ఉప్పు పసుపు పట్టేలాగా కలుపుకున్నాక మూత పెట్టేసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ పల్లీలు, 1 టీ స్పూన్ సాయమినపప్పు, 1 టీ స్పూన్ జీరా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ అసలు పెట్టద్దు, ఫ్రై అవ్వకపోగా మాడిపోతాయి. ఇప్పుడు ఇవన్నీ చల్లారాక మిక్సర్ జార్లో వేసుకొని 10 పొట్టు తీయని వెల్లుల్లి రెమ్మలు, 3 స్పూన్స్ కారం, 1 టీ స్పూన్ వరకు గల్లుప్పు వేసుకొని మరీ బరగ్గా కాకుండా మెత్తగా కాకుండా ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి సేమ్ అదే ప్యాన్లో 4 టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు కాకరకాయ ముక్కల్లో ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టుకున్నాం కదా, ఇలా పెట్టుకోవడం వల్ల కాకరకాయ ముక్కల్లోంచి వాటర్ బయటకు వస్తుంది. ఈ వాటర్నంతా స్క్వీజ్ అవుట్ చేసేయాలి. ఇలా చేయడం వల్ల మ్యాక్సిమం కాకరకాయలో ఉన్న చేదంతా పోతుంది. ఇలా వాటర్ అంతా పిండేసి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కాకరకాయలో వచ్చిన వాటర్ని ఇక దేనికి యూజ్ చేయలేము, పారేయడమే. ఈ టిప్ మీకు తెలియకపోతే హెల్ప్ అవుతుందని షేర్ చేశాను. ఈ కాకరకాయ ముక్కలన్నీ లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ కారంకి ఈ మాత్రం ఆయిల్ పడుతుంది, కొద్దిగా ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది. సన్నగానే కట్ చేసాం కాబట్టి అంత ఎక్కువ టైం పట్టదు, 10 మినిట్స్లోనే ఫ్రై అయిపోతాయి. కానీ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, లోపల వరకు కుక్ అయ్యి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై అవ్వాలి. వీడియోలో చూపిస్తున్నట్టు కాకరకాయ ముక్కని ఒకటి పట్టుకొని చూడండి, ఇలా ప్రెస్ చేయగానే ఈజీగా బ్రేక్ అవ్వాలి, తెలుస్తుంది మనకి క్రంచీగా అయినట్టు. ఇప్పుడు ఇందులోకి ముందే పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, అది మొత్తం వేసేయాలి. అండ్ అలాగే గుప్పెడు కరివేపాకు కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు ఫ్రై చేసుకున్నా బాగోదు, 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే చాలు. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే. మీకు కాకరకాయ ముక్కలు తగలడం అంతగా ఇష్టం లేకపోతే చల్లారాక హ్యాండ్తో కూడా మిక్స్ చేసుకోవచ్చు. హ్యాండ్తో మిక్స్ చేసుకుంటే ఈ కాకరకాయ ముక్కలన్నీ క్రంచీగానే ఉంటాయి కాబట్టి ఈజీగా పౌడర్ అయిపోతాయి. నాకైతే ఇలా కాకరకాయ ముక్కలు తింటున్నప్పుడు తగులుతూ ఉంటేనే బాగుంటుంది, అసలు చేదనేదే అనిపించదు, చాలా బాగుంటుంది. ఈ పొడి కలుపుకుంటూ కాకరకాయ ముక్క తింటూ ఉంటే సూపర్ ఉంటుంది. ఈ కాకరకాయ కారం 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు, కానీ తడి తగలకూడదు, తగిలితే కనుక పాడైపోతుంది. ఏదైనా ఎయిర్ టైట్ గ్లాస్ జార్లో వేసుకొని స్టోర్ చేసుకోండి. ఫస్ట్ డే ఏ టేస్ట్తో ఉంటుందో సేమ్ అదే టేస్ట్తో ఉంటుంది లాస్ట్ డే వరకు. ఇంకేంటి లేట్, ట్రై చేస్తే కనుక తప్పకుండా కమెంట్ చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.